మాట్లాడారు, ఆ మాట్లాడిన వ్యక్తులతో కూడా ఆ మాట్లాడిన సమయంలో ఎక్కడున్నారని చెప్పారు, సిగ్నల్ టవర్స్తో కూడా మ్యాచ్ అయ్యాయని చెప్పారు, ఏది కూడా అనుమానాస్పదంగా లేదని చెప్పారు. అలాగే మీరు ఇందాక చెప్పినటువంటి విషయాల్లో అంటే చాలామంది మాట్లాడిన విషయాల్లో పదే పదే లేవనెత్తుంది ఏంటంటే ప్రపంచంలో ఇన్ని యాక్సిడెంట్లు జరిగాయి, బండి అలా ఆ విధంగా ఎక్కడైనా పడిందా అని అంటున్నారు. ఇప్పుడు ప్రపంచంలో జరిగిన యాక్సిడెంట్లన్నీ అదే ప్లేస్లో జరిగాయా? మీరేం చేయాలంటే అదే ప్లేస్లో 100 యాక్సిడెంట్లు జరిగాయి, ఈ ప్లేస్లో జరిగిన 100 యాక్సిడెంట్లో కూడా బండి ఇలా పడలేదని చెప్పాలి. ప్రపంచంలో ఎక్కడెక్కడో జరిగాయి, ఎక్కడెక్కడో పడ్డాయి, కానీ ఇక్కడున్న లొకేషన్ వేరు కదా, ఇక్కడున్న సిచ్యువేషన్ వేరు కదా. అలాగే మరి 12 గంటలు ట్రావెల్ చేసిన వ్యక్తి హెల్మెట్ తీయలేదని చెప్తున్నారు. 12 గంటల ఫుటేజ్ మీ దగ్గర ఎక్కడుంది? పోలీసులకు ఎక్కడైతే లభ్యమవుతుందో ఎగ్జాక్ట్లీ నేను బ్రోకెన్ చైన్ అన్నదాని మీనింగ్ మీరు ఇప్పుడు చెప్పారు. అది ఎక్కడుంది అని అడిగారే, అది నేను అడుగుతుంది. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు లింక్ అప్ చేయాలి, దాన్ని ఇన్వెస్టిగేషన్ అంటారు. 12 గంటల ఫుటేజ్ దొరకదు సార్, ఇంపాసిబుల్. అది అక్కడ ముక్క పెట్టి ఇది జరిగింది అని డిక్లేర్ సార్, కెమెరాలు అక్కడక్కడ ఉంటాయి. వి హావ్ నాట్ లింక్ ద డాట్స్ సార్. ఇప్పుడు తెలంగాణ నుంచి ఆంధ్ర వరకు మొత్తం అన్ని ఏరియాలు కవర్ అయ్యే సీసీ కెమెరాలు ఎక్కడ ఉన్నాయా? అది పాసిబిలిటీ ఉందా ఎక్కడన్నా? 12 గంటల ఫుటేజ్ ఎక్కడ తెస్తారు మీరు? ఇన్వెస్టిగేషన్ చేసేవాడు బాధ్యత, అది మీ బాధ్యత కాదు. ఓకే, ఒక్క నిమిషం. ఓకే, విజయ్ కుమార్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు నేను డౌట్ అడుగుతాను. 12 గంటలు ట్రావెల్ చేసిన వ్యక్తి 12 గంటలు ట్రావెల్ చేసిన వ్యక్తి యూరిన్ కి పోలేదా? యూరిన్ కి వెళ్ళే ఉంటాడు కదా. అలా కాదు, అంటే ఆ రూట్ లో కేవలం 10 విజయ్ కుమార్ గారు ఓకే, కేవలం 10-12 కెమెరాలు మాత్రమే కాదు కదా, వందలాది కెమెరాలు. 10-12 కాదు, 42 కెమెరాలు ఫుటేజ్ మొత్తం 400 కిలోమీటర్ల 42 కెమెరాలు ఉన్నాయంటున్నారు. ఓకే, విజయ్ కుమార్ గారు ఒక్క నిమిషం. అనిల్ ఉన్నారు, ఆయన ప్రవీణ్ ఫ్రెండ్, ఆయన ఒక్కసారి మీతో మాట్లాడతారు. ఎస్ అనిల్ గారు. విజయ్ కుమార్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో కీప్ సైడ్ ద ఫ్రెండ్ పాయింట్ ఆఫ్ వ్యూ పక్కన పెడదాం. కానీ నేను మాట్లాడేది ఏమంటే, ఫస్ట్ డే 1 ఇది యాక్సిడెంట్ అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తినండి నేను. అండ్ ఐ బీన్ కార్నర్డ్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కమ్యూనిటీ. ఐ బీన్ ట్రోల్డ్ నౌ, ఈవెన్ నౌ టుడే. And Anil is the black sheep today. I've been talking because I thought it is an accident. I still think it is an accident. That is still my stand, as you understand. And అంటే చాలా కామన్ సెన్స్ పాయింట్స్ అవన్నీ కనెక్ట్ చేసుకుంటూ వచ్చి వాళ్ళ వైఫ్ సైలెన్స్, వెన్ whole state is saying your husband is a drunkard, she didn't make one statement. For me that is connecting to the common sense kind of thing. ఫుటేజెస్, డస్ట్ లెగటము, టైమింగ్, స్పీడ్, ఇవన్నీ లాస్ట్ వీడియోలో చెప్పాను నేను. బట్ ఐఎమ్ లుకింగ్ ఎట్ ద రీజనబుల్ the IQ levels of our community. And now let me put a question directly to you. I am a Christian. Let me say that I am a very much Christian. I lead a ministry called Reasons Beyond. మేము ఒక 30 కంట్రీస్లో పనిచేస్తున్నాము. మేము కంట్రీస్లో అంటే why, and we look at not just spiritual angle, but we also look at economic development, social issues, human rights, ఇవన్నీ చూస్తుంటాం మేము. We are there in Africa, we are there in Asian countries అనమాట. సో ఆ డైమెన్షన్లో నేను వచ్చి మొట్టమొదటి చూసినప్పుడు my connection with Praveen is on intellectual level only. Okay, so that's where I connect with him. So now today my thing is, ఒకవేళ ప్రవీణ్ ఒకవేళ ఇది కానీ చూస్తూ ఉంటే ప్రవీణ్ ఏమనుకుంటాడో అనుకున్నా నేను. ప్రవీణ్ని హతసాక్షి చేసి ఒక పక్కన పెద్ద ఎత్తులో సభలు జరుపుతూ ఉంటే, ఇఫ్ దిస్ వాజ్ అన్ యాక్సిడెంట్, ఎందుకంటే చాలామంది క్రైస్తవ నాయకులు విమానాల యాక్సిడెంట్లో చనిపోయినారు. సో దానికి క్రైస్తవ లోకం చాలాసార్లు అట్లట్లా దేవుడు విమాన యాక్సిడెంట్లో దైవ సేవకుని చంపేశాడు అంటారు. I said that is bullshit. I mean, విమానాల యాక్సిడెంట్ కెన్ హ్యాపన్ ఎనీ టైమ్. దాన్ని దేవుడు ఒక సేవకుడిని నా క్వశ్చన్ స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, నిన్న హర్ష్ కుమార్ గారు మాట్లాడుతున్నట్టుగా దీని వెనకాల RSS వాళ్ళు ఉండి, బీజేపీ వాళ్ళు ఉండి ఒక 103 మంది క్రైస్తవ నాయకులు చంపాలి అనుకుంటున్నారు అనేటువంటి స్ట్రాటజీ బీజేపీ ఎత్తుకోవటం అనేది అది చేస్తుంది అంటారా? ఓకే, విజయ్ కుమార్ గారు, అది హర్ష్ కుమార్ గారు చేస్తున్న ఎలిగేషన్. అది విజయ్ కుమార్ గారు మీరు క్వశ్చన్ ఏంటో చెప్తే ఐ విల్ టెల్ మై రెస్పాన్స్. ఓకే, ఆయన 2 క్వశ్చన్స్ లేవనెత్తారు. ఒకటి, వాళ్ళ కుటుంబ సభ్యులు సైలెన్స్ బ్రేక్ చేస్తే ఈ డాట్స్ అన్ని కలిసిపోతాయి, ఎందుకు
మౌనంగా ఉన్నారు అనే క్వశ్చన్ ఫస్ట్ రైజ్ చేశారు. నా క్వశ్చన్ ఏంటంటే హర్ష్ కుమార్ గారు కరెక్టేనా అట్లా ఓకే, రెండు కూడా ఓకే. Okay, Correct, so right, my simple point is, I am not attributing anything to anybody. I am only reflecting the people's opinion. ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల్లో ఏమనుమానాలు ఉన్నాయి అన్న అంశాన్ని నేను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఒకవేళ అది యాక్సిడెంట్ కాదు, హత్య అన్నది కనుక మనకి ప్రూవ్ అయితే డెఫినెట్ గా ఎవరు చేశారనేది కనిపెట్టాల్సిన అవసరం వస్తుంది. ఆ పని పోలీసులు చేయాలి. కానీ విజయ్ కుమార్ గారు ఒకటే విజయ్ కుమార్ గారు వీటన్నిటికీ ఒక్క పాయింట్ దగ్గర ఉంది, ఒక్క డాట్ మాత్రమే. ఎవరైతే కుటుంబ సభ్యులు ఇంతవరకు బయటకు వచ్చి అవును కాదు అని చెప్పారు, 2 సార్లు మాట్లాడారు, ఇన్వెస్టిగేషన్ మీద నమ్మకం ఉంది అని అన్నారు. సో బయట ప్రజలు మాత్రం ఇది హత్య అని అంటూ ఉన్నారు. కుటుంబ సభ్యులు ఒక్క మాట చెప్తే మొత్తం సైలెన్స్ బ్రేక్ అయిపోద్ది కదా, మొత్తం పటాపంచలు అయిపోద్ది కదా. ఆ ఒక్కటి జరగనంత సేపు ఈ అనుమానం ఇలాగే ఉండిపోద్ది. చెప్పింది మళ్ళీ రిపీట్ చేయడం బాగుండదని నేను చెప్పడం లేదు. సి వాట్ ఐ టోల్డ్, ఇక్కడ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇన్వాల్వ్ అయ్యింది. వై? బికాస్ ఇట్స్ పీపుల్ ని అతను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉన్నారు కాబట్టి. లైన్ లో ఉన్నారా? ఉన్నారండి, ఉన్నారు. సో అందువల్ల వాడేస్తే ఇక ఫ్యామిలీ అడిగారు అడగలేదు అనేది ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో అది మ్యాటర్ కాదు. ఇక రెండోది ఏంటంటే ఇంకా నా దృష్టికి వచ్చిన అంశం నేను చెప్పాలనుకున్నాను కానీ ఇంతకులేని ఆపాను. ఏంటంటే ఈ రోజు చాలా భయభ్రాంతులకు గురై ఉన్నారు చాలా మంది. నాకు నిన్న మొన్న అంతకు ముందు రోజు ప్రత్యక్షంగా కూడా వచ్చి మేము నోరు ఇప్పలేకపోతున్నాం, భయపడిపోతున్నాం, ఏదన్నా చిన్న మాట్లాడితే వెంటనే పిలుస్తున్నారు, మాకు కౌన్సిలింగ్ చేస్తున్నారు, నువ్వు మూసుకుని ఉండమంటున్నారు, మళ్ళీ కొన్ని నోటీసులు ఇస్తున్నారు అని కమ్యూనిటీ లెవెల్లో చిన్నగా పని చేసుకునే వాళ్ళు చాలా మంది పాస్టర్స్ కానీ సోషల్ యాక్టివిస్టులు కానీ నా దగ్గరికి వచ్చి చెప్తూ ఉన్నారు. అయితే నేనేంటంటే ఒక ప్రాపర్ డేటా, వాళ్ళ పేర్లు, వివరాలు, ఎవరైనా నోటీసులు ఇచ్చారు, ఈ డేటా అంతా తీసుకున్నాక మాట్లాడదామని ఐ డిడ్ంట్ స్పీక్. సో ఇఫ్ దట్ ఈస్ ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడటం లేదు అని అంటే వీ కెన్ అండర్స్టాండ్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక అప్రెషన్ అనేది జరుగుతుంది. ఇంకొకటి ఏం జరుగుతుందంటే భయభ్రాంతికి గురి చేయడం అనేటువంటి జరుగుతుంది. కొంతమంది పింప్స్ ని ఏర్పాటు చేసుకుని వాళ్ళ వైపు మాట్లాడించడం కోసం కొంతమందిని అది డబ్బు ఇచ్చో, ఇన్ఫ్లుయెన్స్ చేసో, భయపెట్టో, రకరకాలుగా వాళ్ళు వాడుకుని అదర్ వాయిస్ ఇవ్వడానికి ప్రయత్నం జరుగుతుంది అనేది ఇలా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. కాబట్టి ఇది ఏది కరెక్ట్ అనేటువంటిది పోలీస్ హ్యాస్ టు ప్రాపర్లీ ఇన్వెస్టిగేట్. సో దీనికి ఉన్నటువంటి ఒకే ఒక రిసార్ట్, వీ హ్యావ్ టు అప్రోచ్ ది జ్యుడిషియరీ అండ్ జ్యుడిషియరీకి అనుసంధానంలో దీనిని ప్రాపర్ గా ఇన్వెస్టిగేట్ చేయాలి, రీపోస్ట్ మార్టం చేయాలి. అప్పుడు కానీ అసలు విషయాలు బయటకు రావు. ఎందుకంటే చాలా విషయాలు చెప్పొచ్చు. ఇప్పుడు అప్పుడున్న డాక్టర్స్ ఎక్స్ప్రెస్ చేసిన వ్యూస్ ఉన్నాయి, పక్కన ఉన్న వాళ్ళు చూసినటువంటి వాడు చెప్పిన అనుమానాలు ఉన్నాయి. కాకపోతే అవన్నీ మనం ఓపెన్ గా ఇది అని చెప్పకూడదు కాబట్టి నేను చెప్పడం లేదు. అంటే ఎఫ్ఎస్ఆర్ ని పోస్ట్ మార్టం రిపోర్ట్ ని మేనేజ్ చేశారు అని మీరు అంటున్నారా? ఏంటంటే ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా ఐ కాంట్ త్రో బ్లేమ్స్ జస్ట్ లైక్ దట్. ఏదో మనకు నోరు ఉంది కదా అని ఎలా అంటే అలా మనం మాట్లాడలేము. కాకపోతే చాలా జరిగింది దీనిలో, అవన్నీ ప్రాపర్ గా బయటకు తీయాలి, ఒక పద్ధతిగా బయటకు తీయాలి. దానికోసమే మేము ఇన్ఫర్మేషన్ అంతా సేకరణ చేసుకుని ఒక జాయింట్ యాక్షన్ కమిటీ లాంటిది ఫామ్ చేసి ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ మిషన్ ద్వారా నిజాన్ని పబ్లిక్ కి చెప్పాలనేటువంటి ఆలోచనలో ఉన్నాము. ఎందుకంటే బికాస్ ఈజ్ పబ్లిక్ ఫిగర్. ఇక్కడ మతంతో సంబంధం లేదు, కమ్యూనిటీతో సంబంధం లేదు. కరెక్ట్. ఒక పబ్లిక్ ఫిగర్ చనిపోవడం జరిగింది, అది యాక్సిడెంట్ గా చనిపోతే ఇబ్బంది లేదు. హత్య జరిగితే డెఫినెట్ గా ప్రజలందరికీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది కాస్ట్, క్రీడ్, రిలీజియన్, సెక్స్ అందరికి సంబంధించిన విషయం. అందుకనే డెఫినెట్ గా వీ విల్ గివ్ పబ్లిక్ వాయిస్ అండ్ వీ విల్ బ్రింగ్ ట్రూత్